ఆహార చట్టం 2013 ప్రకారం ఏదైతే ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయా, ఏమైనా మిస్యూజ్ జరుగుతున్నాయా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నాణ్యత ప్రమాణాలను కూడా పాటించకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మెనూ డీవియేషన్ ఏదైనా అవుతుంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వెల్ఫేర్ అనేది ప్రతి పిల్లవాడికి అందవలసిన ధర్మం, హక్కు వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క హక్కుకి అధికారులు కాబట్టి వాళ్ళకి అది అందేలాగా చేయడమే మా ప్రయత్నం. ఇంకా చాలా చోట్ల ఏమవుతుందంటే రాగిజావ విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది పిల్లలు తాగట్లేదని తక్కువ క్వాంటిటీ వండుతున్నారు. ఆ క్వాంటిటీ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పిల్లవాడు రాగిజావ తీసుకునేలాగా మోటివేట్ చేయమని సార్లకు చెప్పడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ ఎవరు లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకోకుండా అందరూ స్కూల్లోనే తినాలని మోటివేట్ చేయడానికి తిరుగుతూ ఉంటాం. ఈ క్రమంలో భాగంగా స్కూల్లో, హాస్టల్స్లో, అంగన్వాడీల్లో ఇంకా చాలా చోట్ల గంజి వంచుతున్నారు. గంజి వంచకూడదు. మనం ఇచ్చే ఫుడ్ రైస్ ఎంతో విలువైనవి, అది ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. కాబట్టి గంజి వంచడం అనే దానిని మీరు మానుకోండి అని అందరికీ చెప్తా వెళ్తూ ఉన్నాము. ఈ ఈ ఈ క్రమంలో భాగంగా హాస్టల్స్లో ఈరోజు ఈ మార్కాపురం మరి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. మరి ఆ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ గారికి రిఫర్ చేయడం జరిగింది. ఆమె పిల్లలకి